ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఇన్స్పెక్టర్ జెండే. సో ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూ మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పుకోవాల్సి వస్తే, సో ఇక్కడ ఈ మూవీ అనేది 90s లో జరిగే స్టోరీ కాబట్టి ఆ 90s లో జరిగే సెటప్ అనేది చాలా బాగా క్రియేట్ చేశారు, మనకు కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా స్టోరీ అనేది ఈ మూవీకి ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫేమ్ అయిన మనోజ్ బాయ్ గారు, సో ఆయన స్క్రీన్ ప్రెజెంట్ కూడా ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ ఏంటి, సో ఇది 90s లో జరిగే స్టోరీ కాబట్టి ఓవరాల్ స్క్రీన్ పే అనేది రొటీన్ గాను అండ్ అలాగే పట్టబుల్ గాను ఉండడం మూవీకి పెద్ద మైసనే చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఓవరాల్ మూవీ అనేది 90s లో జరిగింది కాబట్టి తీసింది మాత్రం 20s లోనే కాబట్టి, సో ఈ మూవీ అనేది 90s లో ఎలా తీస్తారో, 90s లో మూవీని ఎంత సాగదీస్తారు, 90s లో ఉన్న కొన్ని సీన్స్ ని ఎలా తీస్తారు, ఈ మూవీలో కూడా అలాగే తీసుకుంటూ రావడం మూవీకి పెద్ద మైసనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ ని కొంచెం ఇంటెలిజెన్స్ గా అండ్ అలాగే కొంత ఎంగేజింగ్ గా తీసుకుంటే బెటర్గా ఉండదు అనమాట. ఈ మూవీలో కామెడీ ట్రాక్ అనేది కొంతవరకు అంటే కొన్ని పోర్షన్స్ లో క్రియేట్ అయిన కామెడీ అనేది కొంత ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, సో అంటే ఆ 90s లో 33 మర్డర్లు చేసిన కార్లా బోజ్ అలియాస్ జిమ్ షర్బత్ అనమాట. 33 హత్యలు చేసిన కార్లా బోజ్ తిహార్ జైలు నుంచి తప్పించుకుంటాడు. సో తనను పట్టుకోవడానికి ముంబై పోలీసులు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతారు అనమాట. సెకండ్ అటెంప్ట్ లో ఎలాగైనా సరే ఆ కార్లాన్ని పట్టుకొని ముంబై పోలీసుల పవర్ ఏంటో చూపించాలనుకుంటాడు మన హీరో ఇన్స్పెక్టర్ జెండే. సో మరి ఇన్స్పెక్టర్ జెండే ఆ విలన్ ని ఎలా పట్టుకున్నాడు అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అనేది అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ ఏంటి, సో ఫస్ట్ విలన్ తిహార్ జైలు నుంచి తప్పించుకున్న తర్వాత సో తనను పట్టుకోవడానికి ఈ పోలీసులు చేసే ప్రయత్నాలు అనేవి అంత ఎంగేజింగ్ గా ఉండవని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చెప్పొస్తే సిల్లీగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. సో తన ఫోటో దగ్గర పెట్టుకొని అండ్ అలాగే తను కళ్ళకు కనిపించినా సరే వీళ్ళు అతన్ని గుర్తుపట్టకపోవడం అండ్ అలాగే ఏమాత్రం ఆ విలన్ తో మ్యాచ్ అవని వ్యక్తితో మిస్బిహేవ్ చేయడం, సో నాకైతే అంత కన్వీనియన్స్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కొన్ని లాజిక్స్ పాయింట్స్ తో విలన్ ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నప్పుడు తను పట్టుకోవడానికి వీళ్ళు చేసే ప్లాన్లు కానీ అండ్ అలాగే వీళ్ళ ఐడియాలజీ కానీ ఏవి అంత ఎంగేజింగ్ ఉండదు అనమాట. సో ఆ 90s లో లాగే మూవీని సాగి తీసుకుంటూ వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన మనోజ్ బాయ్, సో ఆయన అండ్ అలాగే తన భార్య మీద వచ్చే కొన్ని సీన్స్ కొంత ఎంగేజ్ చేసినప్పటికీ, బట్ ఇక్కడ ఏంటంటే సో అసలు ఆ విలన్ ని ఎలా పట్టుకోవాలి అండ్ అలాగే వీళ్ళ ప్లాన్ ఏంటి అండ్ అలాగే వీళ్ళ ప్లాన్ కి సో మన విలన్ పై ఎత్తున ఏం ప్లాన్ వేసి వీళ్ళ నుంచి తప్పించుకున్నాడు అలాంటి సీన్స్ ఏమి లేవని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా విలన్ విషయానికి వస్తే విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన జిమ్ షర్బ్, సో తన క్యారెక్టర్ అనేది ఓకే డీసెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ తనని ఒక 32 హత్యలు చేసిన విలన్ గా నాకైతే అనిపించదని చెప్పుకోవచ్చు అనమాట. సో తనని విలన్ గా ప్రజెంట్ చేయడంలోను అండ్ అలాగే సో తనను కొందరు చంపినప్పుడు ఆ క్రూయల్నెస్ అనేది ప్రజెంట్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా క్లైమాక్స్కి వచ్చేప్పటికి సో తనను పట్టుకుంటారు. సో తనను పట్టుకున్నప్పుడు సో అక్కడ కూడా అంటే సో తనతో జరిగే ఫైట్ సీన్స్ కూడా ఏదో చిన్నపిల్లల తోపులు అట్లా ఉండడం మూవీకి పెద్ద వయసు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నాకు క్లైమాక్స్కి వచ్చేప్పటికి సో అక్కడేంటి వీళ్ళు గోవాలో ఆ విలన్ క్యారెక్టర్ని పట్టుకుంటారు. సో గోవా పోలీసులు కూడా ఆ ముంబై పోలీసుని బోర్డర్ దాటకుండా వాళ్ళని పట్టుకోవడానికి చేస్తారనమాట. ఆ సీన్ కూడా కొంత ఎంగేజింగ్ గా తీసున్నారా అంటే అది కూడా లేదనమాట. ఆ చేజింగ్ సీన్ కూడా జస్ట్ 2 scenes తో క్లోజ్ చేయడం అండ్ అలాగే వీళ్ళు సింపుల్ గా బోర్డర్ దాటేయడం అండ్ ఫైనల్ గా మూవీ క్లోజ్ అయిపోవడం నాకు అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్ గా చెప్పాల్సి వస్తే సో ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినప్పటికీ సో ఇన్వెస్టిగేషన్ లో ఒక బలమైన పాయింట్లు లేవు అండ్ అలాగే బలమైన ఐడియాలజీ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే అంటే విలన్ ని పట్టుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు అందులో ఫేస్ చేసి థ్రిల్స్ అవన్నీ ఉండి విలన్ ని పట్టుకోవడానికి పోలీసులు వచ్చినప్పుడు విలన్ ఈ పోలీసుని ఏం చేయకుండా సో తను సింపుల్ గా తప్పించుకోవడం ఉండి సో ఓవరాల్ గా మూవీ అనేది స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని నడిపిన విధానం అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఓల్డ్ టెంప్లెట్ లోనే సాగదీసుకుంటూ వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. దానివల్ల మూవీ అనేది బోర్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ఇన్స్పెక్టర్ జెండే మూవీ రివ్యూ. సో నా రివ్యూగా నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.